హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం మంచి డెజర్ట్స్ అన్ని తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా మీకు 2 అద్భుతమైన డెజర్ట్స్ని తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతుంది చాలా సింపుల్ డెజర్ట్, కానీ చాలా మందికి ఫేవరెట్. దాంతోపాటుగానే ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే మంచి పార్టీ కానీ, లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, డిన్నర్లు కానీ, లేకపోతే లంచ్లు కానీ ప్లాన్ చేసుకున్నప్పుడు హాయిగా ఇలాంటివి చేసి పెట్టుకోవచ్చు. కొద్దిగా ముందు చేయాలి, ఎందుకంటే దీన్ని కోల్డ్ చేసి ఫ్రీజ్ చేసి సర్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకోసం మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే చాక్లెట్ పుడ్డింగ్. చాక్లెట్ పుడ్డింగ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. డార్క్ చాక్లెట్, పాలు, పంచదార, ఆల్మండ్స్, వెనిలా ఎసెన్స్, కార్న్ఫ్లోర్. చాలా తక్కువ కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫటాఫటా తయారు చేసుకోవచ్చు. అందుకని మీకు చెప్పాను, చక్కగా ఫాలో అవ్వండి. ఈజీగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ పాత్ర పెట్టేసుకొని ఇందులో పాలు వేసి వేడి చేసుకోవాలి. ఈ పాలు చక్కగా కాగిన తర్వాత పంచదార, స్లర్రీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ చాక్లెట్ వేసి మిక్స్ చేసి బౌల్లో పెట్టేసుకుంటాం. చాలా తేలిక, పాయసం చేసిన దానికంటే కూడా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. ఎక్కువ వరకు ఏంటంటే మనం కూడా అంతే, ఏదైనా సరే మంచిగా భోజనం చేసిన తర్వాత మంచి స్వీట్ ఏదైనా తినడం కానీ, లేకపోతే ఏదైనా సరే డెజర్ట్స్ అంటాం కదా, అలాంటివి ఏదో ఒకటి తినడం అనేది అలవాటుగా ఉంటుంది. మనము దాన్ని ఎక్కువ శాతం వరకు పెరుగన్నంతో కాంపన్సేట్ చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ స్వీట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అందుకనే బయట దేశాల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే ప్రొఫెషనల్ ఫుడింగ్ కానీ, లేకపోతే ఏదైనా సరే రెస్టారెంట్ స్టైలు, హోటల్ స్టైలు, స్టార్ కేటగిరీలో ఫుడ్ ఇట్లాంటివి ఏవైనా ఉండని మెన్యూలో స్వీట్ కంపల్సరీ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి స్వీట్స్ ఏవో ఒకటి పెడుతూ ఉంటారనమాట. మన దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ ఈ బూడిద గుమ్మడికాయలతో చేసిన స్వీట్లు కానీ, లేకపోతే డబుల్ కమేటాలు కానీ ఇట్లాంటివి పెడుతూ ఉంటారు. అవి కూడా బాగుంటాయి. పాలు కాగాయి, ఇందులో పంచదార వేస్తున్నా. పంచదార తీసుకొని వేసిన తర్వాత కొద్దిగా విస్క్ తోటి కలపాలి. ఆ పంచదార మొత్తం కరిగిపోయి పాలలో కలిసిపోతుంది కదా, ఆ విధంగా కలుపుకుంటాం. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, అందరికీ తెలిసిన విషయమే. జస్ట్ కలుపుకోవాలి అలాగనమాట. ఈలోపు ఏం చేద్దామంటే, ఈ గిన్నె ఎలాగో ఉంది కాబట్టి దీన్నే వాడుకుంటున్నా. ఈ కార్న్ఫ్లవరు ఒక బౌల్లో వేసి స్లర్రీ చేసుకోవాలి. స్లర్రీ అంటే తెలుసు కదా, కార్న్ఫ్లవర్ కలిపిన నీళ్లు, అంతే. కొద్దిగా ఎక్కువ మోతాదులోనే వాటర్ వేసుకోండి. రీజన్ ఏంటంటే పాలు వేసిన తర్వాత అందులో వాటర్ వేయలేదు కాబట్టి కొద్దిగా పలచపడాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ కార్న్ఫ్లవర్ మొత్తం ఉండలు లేకుండా కలిసిపోయే విధంగా దీన్ని విస్క్ చేసుకుందాం. ఇలా ఎందుకు చేస్తామంటే, ఈ కార్న్ఫ్లవర్ని అలాగే కనుక వేడి పాలల్లో కానీ నీళ్ళలో కానీ వేస్తే ఆ లంప్స్గా గడ్డలుగా అలాగే ఉంటుంది. అది అలాగే ఉడికిపోయి ఆ లంప్స్ మళ్ళీ కరగవు అన్నమాట. అందుకని కలిపేసుకొని నీళ్లు వేసుకుంటాం. రైట్, ఇందులో పంచదార కూడా కరిగిపోయింది. ఇప్పుడు స్లర్రీ వేస్తున్నా. అలా పాలు, పంచదార, స్లర్రీ అంటే కార్న్ఫ్లవర్ కలిపిన నీళ్లు వేసి దాన్ని వేడి చేస్తూ ఉంటే క్రమక్రమంగా అది చిక్కబడుతుంది. ఈ చిక్కబడ్డమే మనకు కావాలి. అదే పుడ్డింగ్ అవుతుంది అన్నమాట. చూసారా, ఆల్రెడీ చిక్కబడిపోతుంది. ఒక బాయిల్ వస్తుంది. చిక్కబడిన తర్వాత అది వచ్చేంత వరకు వెయిట్ చేసి చాక్లెట్ మిక్స్ చేసుకోవాలి. దానికోసం చాక్లెట్ కట్ చేసి రెడీగా పెట్టుకుంటా. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ బాగా ఇష్టపడే ఒక ఐటమ్ అన్నమాట చాక్లెట్. దాంతో ఏ డిష్ తయారు చేసినా బాగానే ఉంటాయి.
కాబట్టి ఈ డిష్ కూడా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఇదొక్కటే పని అండి దీంట్లో. ఈ డిష్ మొత్తంలో మనం చేస్తున్న పెద్ద పని అంటే చాక్లెట్ తరుక్కోవడం ఒక్కటే. డన్, రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది కూడా పుడ్డింగ్ రెడీ అయిపోయింది, చిక్కబడిపోయింది చూసారా చక్కగా. దీన్ని ఇలా పెట్టేసుకొని చాక్లెట్ ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంది కాబట్టి చాక్లెట్ కూడా తొందరగానే మెల్ట్ అయిపోతుంది. ఇందులో చాలా ఫైన్గా తురిమినట్లు చేశాం కదా, అంత తురమాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిగా ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా కరిగిపోతుంది ఫాస్ట్గానే. అలాగే ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నా. లంప్స్ ఏం లేకుండా, ముక్కలేం లేకుండా, చాక్లెట్ ముక్కలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి ముక్కలేం లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. అంతే. దీన్ని అలా కొద్దిసేపు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఒక బౌల్లో వేసి మనకు కావాల్సిన కప్స్లో పెట్టుకొని బౌల్లో ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రోజ్ చేస్తామన్నమాట. ఆ తర్వాత ఆల్మండ్స్ తోటి గార్నిష్ చేస్తాం. అందుకని నేను ఆల్మండ్స్ కూడా చాప్ చేసుకుంటున్నాను. అయిపోయింది కదా ఆల్మండ్ చాపింగ్ కూడా. ఓకే, ఒకసారి కౌంటర్ క్లీన్ చేసుకొని బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. రైట్, ఇది కూడా కొద్దిగా చల్లగా అయింది, సెట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది నీట్గా చల్లబడే కొద్ది. సో దీన్ని చక్కగా మనకు కావాల్సిన షేప్లోనండి. యూజువల్ ఏంటంటే కప్స్లో కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటాము. చిన్న చిన్న కప్స్ పెట్టుకొని కూడా ప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఫుల్గా వేసేస్తున్నాం. డన్. చక్కటి జెల్లీలా కదులుతోంది కదా. రైట్, ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసే విధంగా అలాగా నాక్ చేశాను. అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. 2-3 hours ఉండాలి. అది 2-3 గంటలు ఉంటే సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత దీంతో గార్నిష్ చేసి ప్రజెంటేషన్లో పెట్టి చూద్దాం. బోల్డ్ అంతసేపు వెయిట్ చేసాం. దాదాపు సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడే పుడ్డింగ్. దాన్ని తీసుకొచ్చి ఎలా ఉందో చూద్దాం. ఇదన్నమాట రెడీ అయిపోయింది. దీని మీద చక్కగా మనం ఇందాక చాప్ చేసుకున్న ఆల్మండ్స్ గార్నిష్ చేసి ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను. Tasting. వావ్, చాక్లెటీగా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. నేనైతే దీని ఒక పట్టు పట్టేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మీకు కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకున్నాము. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నది ఓ చక్కటి డెజర్ట్. ఇదేంటంటే బేకింగ్ కానీ కుకింగ్ కానీ ప్రాసెస్ ఏం లేకుండా రెడీ చేసుకునేది. ఇందులో వాడే ఒక్క డిష్ మాత్రమే ఆల్రెడీ ప్రీ కుక్డ్ ప్రాసెస్లో ఉంటుంది. మిగతాంతా కూడా అలాగే వాడుతున్నాము. మనం తయారు చేసుకోబోతున్నాము నో బేక్ బ్లూబెర్రీ డెజర్ట్. నో బేక్ బ్లూబెర్రీ డెజర్ట్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం.
నిమ్మకాయ, విప్ క్రీమ్, ఆరెంజ్ జస్ట్, హంకర్డ్, బిస్కెట్స్, ఐసింగ్ షుగర్, వెన్న, వెనిలా ఎసెన్స్, డ్రై బ్లూబెర్రీస్, డ్రై చెర్రీస్. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. తక్కువగానే ఉన్నాయి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది డిష్. అందుకని అలా చూస్తూ ఉండండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బిస్కెట్లు తీసుకొని క్రమ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా నలిపేసుకోవాలన్నమాట. సాఫ్ట్గానే ఉంటాయి, మరీ అంత ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఊరికే నొక్కి ఏలు నొప్పి తీసుకోవడం ఎందుకని నేను ఇలా పెద్ద పెద్ద వస్తువులు వాడుతున్నాను అంతే. ఈ విధంగా సాఫ్ట్గా క్రమ్ అయిపోవాలి. ఇది బిస్కెట్స్ అంతా సాఫ్ట్గా క్రమ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా వేరే వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుంటాం. ఇందులో ఫస్ట్ బటర్ వేస్తున్నా. బటర్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే కలుపుకోకుండా కొద్దిగా రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చేసినట్లయితే సాఫ్ట్గా కలుస్తుంది, మిక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కలిసిపోయింది. బటర్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పుదనం కూడా దీనికి ఫ్లేవర్ని ఇస్తుంది. ఒకవేళ మీరు కనుక అన్సాల్టెడ్ బటర్ యూస్ చేసుకుంటున్నట్లయితే ఒక్క పించ్, ఊరికే శాంపుల్ కోసం ఒక్క పించ్ సాల్ట్ వేసుకోండి. ఓకే, బటర్ అంతా మెల్ట్ అయ్యి నీట్గా ముద్దలాగా వచ్చింది. రెడీ అయిపోయింది. అండ్ వెనిలా ఎసెన్స్ ఫైనల్గా ఇందులో వేస్తున్నాం. కలిసిపోయింది కదా, డన్. ఇప్పుడు ఇది ఒక ఇంగ్రీడియంట్ లాగా పక్కకు వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ చేయాలో చూద్దాం. ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో హంకర్డ్ వేసుకుంటున్నా. హంకర్డ్ అంటే తెలుసు కదండి, పెరుగుని ఏం చేస్తామంటే క్లాత్లో వేసి నీట్గా పిండేసి నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత టైట్గా వచ్చిన కర్డ్ ఉంది కదా, అదే హంకర్డ్. దాన్ని వాడుతున్నాం మనం. సో దీన్ని తీసుకొని చక్కగా ఒకసారి మ్యాష్ చేద్దాం. ఆ తర్వాత విప్ క్రీమ్ వేసుకోవాలి. విప్ క్రీము మామూలు క్రీమ్ కనుక ఉంటే విప్ క్రీమ్ తీసుకొచ్చి విప్పింగ్ చేయాల్సి వస్తే చేసుకోండి. నేను ఆల్రెడీ విప్ చేసి పెట్టుకున్నా, అందుకని దాన్ని డైరెక్ట్గా వాడేస్తున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటాం కదా, ఆ టైప్లో కలుపుకుంటే సరిపోతుంది. అండ్ నౌ కొద్దిగా లెమన్ జస్ట్ ఇందులో. దీంట్లోంచి కూడా ఫ్లేవర్ చాలా చక్కగా వస్తుంది. దాంతోపాటు కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా కావాలి, కాబట్టి దానికోసం కూడా ఒక వెజ్ ఒకటి కట్ చేసి ఇందులో వేస్తాం. అలాగే ఆరెంజ్ జస్ట్ ఒకటి, దాంతోపాటు ఐసింగ్ షుగర్ ఇది కూడా వేసి సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కటి మిక్స్ చేసుకోవాలి. డన్, రెడీ అయిపోయింది. ఓకే, రెడీ అయింది కదా.
దీన్ని ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసుకొని లేయర్స్గా దీన్ని కలిపి బౌల్లో పెట్టుకొని ఫ్రోజ్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటాము. సో ఆ తర్వాత బ్లూబెర్రీస్ ఇంకా చెర్రీస్ వీటిని గార్నిష్ చేసుకోవడానికి వాడుకుంటాం అనమాట. ఆ 2 గార్నిషింగ్కి ఉపయోగపడతాయి. అందుకని బ్లూబెర్రీని నేను చాప్ చేసేస్తున్నా ఇక్కడ. ఆ తర్వాత చెర్రీ కూడా చాప్ చేద్దాం. ఓకే, బ్లూబెర్రీ అయిపోయింది. అలాగే చెర్రీస్ కూడా 2 అలాగే ఉంచి 2టిని చాప్ చేస్తాం. డన్, ఇవన్నీ అయిపోయాయి. దీన్ని ఒక బౌల్లో వేసి ఫ్రీజ్ చేసుకుందాం. ఇలా ఫైనల్గా ఏ బౌల్ అయితే ప్రజెంటేషన్కి వాడదాం అనుకుంటున్నామో అదే బౌల్లోనే, అంటే సర్వింగ్కి వాడే బౌల్ని, దాన్నే ఫైనల్గా పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది ఈ బౌల్ అనుకుంటున్నా. ఇలా పెట్టేసుకొని ఒక లేయర్, దీని మీద నుంచి విప్ క్రీము, హంకర్డ్ చేసిన మిక్స్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా కర్డ్ తినడం ఇష్టం లేకపోతే, కొంతమంది ఉంటారు కర్డ్ తినరు అసలు, ఏంటో వాళ్ళ ఆనందం వాళ్ళది. అలాంటి వాళ్ళు హంకర్డ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. హంకర్డ్ బదులు చీజ్ క్రీమ్ వాడుకోవచ్చు. లేదంటే చీజ్ క్రీమ్ కూడా తీసేసుకొని ఓన్లీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. విప్ క్రీమ్ కాస్త ఎక్కువ వాడతాం. లేదు విప్ క్రీమ్ కూడా తిన్ను అనుకుంటే ఆ డిజర్ట్ తినడం ఎందుకంటే వదిలేద్దాం. అలా చక్కగా సెటిల్ అయ్యేంత వరకు ఆ విధంగా చేసుకుందాం. నౌ సూర్యచంద్రుడిలాగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చక్కగా గార్నిష్ చేసుకుందాం. రెడీ. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాం. డీప్ ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ ఉండాల్సి వస్తుంది సెట్ అవ్వడం కోసం. ఆ తర్వాత దాన్ని తీసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను. వెయిటింగ్ అయిపోయింది. ఇప్పుడు మన నో బేక్ బ్లూబెర్రీ డెజర్ట్ సెట్ అయిపోయి ఉంటుంది. తీసుకొచ్చి చూపిస్తాను. ఎస్, రెడీ అయిపోయింది కదా. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టుకొని ఎలా ఉందో చూద్దాం. బిస్కెట్ మొత్తం క్రమ్ కింద ఉంది కదా, అక్కడి వరకు చేరి అందుకోవాలి. యమ్మీ, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.